హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్. ఓకేనా? సో రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ లైనప్ చూస్తుంటే మామూలుగా లేదనమాట. సో వేరే లెవెల్. అండ్ సో డైరెక్టర్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకుంటే మనం గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ గారితో సినిమా తీయబోతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ అనమాట. సో శంకర్ ఆయనతో గేమ్ చేంజర్ సినిమా మనకి డిసెంబర్లో రాబోతుంది. అదేవిధంగా సో నెక్స్ట్ చూసుకుంటే ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ సినిమా ప్రశాంత్ నీల్తో సినిమా ఉండబోతుంది అనేసి ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య గారు నిర్మించబోతున్నారు సినిమా అయితే. సో గతంలో ఒకసారి ప్రశాంత్ నీల్ని అయితే కలవడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ. సో రామ్ చరణ్ అండ్ డివివి దానయ్య. సో అయితే ఇప్పుడు సినిమా కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. బట్ సినిమా రావడం మాత్రం చాలా లేట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయితే పడుతుంది సినిమా రావడానికి. 2030లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా అయితే. సో ఈలోపు కేజీఎఫ్ 3 ఉండబోతుంది. అదేవిధంగా సలార్ 2 ఉంటుంది. దాని తర్వాత ఎన్టీఆర్తో ఒక మూవీ ఉంది, ప్రశాంత్ నీల్ది. సో ఈ 3 మూవీస్ కంప్లీట్ అయిన తర్వాతనే రామ్ చరణ్తో మూవీ అయితే ఉండబోతుంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో. సో ఈ మూవీ ఆల్మోస్ట్ ఈరోజు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. సో అది విషయం ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నేను మీకు అందిస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.